బెల్లంపల్లి ఏరియా గోలేటిలో పనిచేస్తున్న కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులైన డ్రైవర్లు, క్లీనర్లకు సమ్మె కాలపు అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరుతూ శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులందరూ కలిసి విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. దీంతో బొగ్గు రవాణా నిలిచిపోయింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ మాట్లాడుతూ గతంలో యాజమాన్యానికి యూనియన్ల మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు చెల్లించడం లేదన్నారు. సింగరేణి యాజమాన్యం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా కాలయాపన చేస్తూ సింగరేణిలో కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు అలవాటు పడి కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో నిరవధిక సమ్మె చేయనున్నట్లు తెలిపారు. బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్నటువంటి కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు, డ్రైవర్లు, క్లీనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గతంలో అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి నెల 12వ తారీఖు లోపు వేతనాలు చెల్లించాలని ఉంది. అలాగే వీళ్ళకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, అలాగే వీళ్ళకు డ్రైవరు అంటే క్లీనర్ రానప్పుడు ఆ మాస్టర్, వర్షాకాలంలో కూడా అంటే వెహికల్ దగ్గరికి వచ్చినప్పుడు మాస్టర్ ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్లతో అగ్రిమెంట్ జరిగింది. కానీ ఆ అగ్రిమెంట్ని అమలు చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఘోరంగా విఫలమైంది. కనీసం అంటే యాక్ట్ ప్రకారం వేతనాలు చెల్లించే పరిస్థితిలో ఉంది. దీనికి మరి అనేక సార్లు సింగరేణి యాజమాన్యం దృష్టికి, అలాగే ట్రాన్స్పోర్ట్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప మా సమస్యలు ఎక్కడ కూడా పరిష్కరించలేదు. అలాగే ఇటీవల యాక్సిడెంట్ అయింది ఒక అంటే ఈ యొక్క డ్రైవర్కు. అప్పుడు కూడా మరి ఇదే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మేము అన్ని కూడా వాళ్ళకు వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చిండు. అది కూడా అమలు చేయలేదు. ఇప్పటికైనా కూడా ఈ రోజు నుంచి మరి ఈ కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఎవరైతే డ్రైవర్లు, క్లీనర్లు ఉన్నారో వీళ్ళంతా కూడా విధులు బహిష్కరించి స్వచ్ఛందంగా మేమంతా కూడా నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి ఈ ట్రాన్స్పోర్ట్తో చర్చలు జరిపి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. లేని పక్షంలో మేము నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా యాజమాన్యానికి తెలుస్తున్నాం. అలాగే మరి సింగరేణిలో కొంతమంది అధికారులు ఈ యొక్క ట్రాన్స్పోర్టు అంటే వివిధ కాంట్రాక్టర్లు, కొంతమంది కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు అలవాటు పడుతూ కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. లేని పక్షంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగే విధంగా ఈ యొక్క ఉద్యమం ఉంటుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.